శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. పుష్కరము, గంగా పుష్కరము. పుష్కరము అంటే ఏమిటి? 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఒక అద్భుతమైన వింతని పుష్కరము అంటారు. ఈ ప్రపంచంలో నాసా అనేటటువంటిది పుట్టకముందే, గెలీలియో అనే ఆయన టెలిస్కోప్ అనేది కనుక్కోకముందే, ఏ హబ్బెల్ వచ్చి ప్రాపగేషన్ థియరీస్ చెప్పకముందే, యాటమ్ డివిజబుల్ అనే విషయం కనుక్కోకముందే, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్స్ రాకముందే ఒక అద్భుతమైనటువంటి వింతని మన పూర్వీకులు, మహాత్ములు, మహర్షులు మనకు అందించారు. అదేమిటయ్యా అంటే ఆకాశములో మనకి ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు సంచరిస్తాయి. ఈ మాట చెప్తూ బృహస్పతి అంటే జూపిటర్ 12 సంవత్సరాలకు ఒక్కసారి సూర్యుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణం చేస్తాడు. ఒక మొత్తం తన ఆర్బిట్ అంతా ప్రదక్షిణం కావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. దాన్నే పుష్కరము అంటాం. ఇవేవి పుట్టకముందే 12 ఏళ్ళు పడుతుంది అనే విషయం మన వైదిక ఋషికి తెలుసు. అలా మనకున్న 12 రాసులలో మేషరాశి అనేటటువంటి దాంట్లో ఒక సంవత్సర కాలం ఉంటాడు బృహస్పతి. ఆ సంవత్సర కాలము మేషరాశిలో ఉండేటటువంటి దాంట్లో మేషములోకి ఆయన ప్రవేశించంగానే 12 రోజుల పాటు అప్పటి నుంచి పుష్కరము అని గంగా నది తనని అది శుద్ధి చేసుకుంటుంది అని చెప్తారు. సాధారణంగా గంగను తలుచుకుంటేనే శుద్ధి అవుతుంది, గంగ గురించి ఆలోచిస్తేనే శుద్ధి జరుగుతుంది. స్నానం చేసేటప్పుడు మామూలు నీళ్ళ దగ్గర ఉండి గంగా 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 అంటే మొత్తం జలమంతా శుద్ధి అవుతుంది. అలాంటి గంగ ఈ పుష్కర సమయంలో మనల్ని అత్యంత పవిత్రం చేసేటటువంటి మహత్తరమైన రోజులు ఈ పుష్కర గడియలు అంటే. కాబట్టి ఈ 12 ఏళ్లకు ఒక్కసారి తిరిగేటటువంటి బృహస్పతి మేషరాశిలోకి వచ్చినందుకు మనకి పుష్కరాలు మొదలైనాయి. 1. 2, నదులన్నిటిలోకి పవిత్రమైంది గంగ. చాలా గొప్పగా చెప్పుకుంటాం. జలాలన్నిటికీ గంగ మూలం అంటాం. కారణము ఆ గంగ ఈ భూమి మీద పుట్టింది కాదు. విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పుట్టినటువంటి గంగ భగీరథుడి యొక్క తపస్సు మేరకు కిందకి రాబోతే ఆ వచ్చే గంగని ఎవరు ఒడిసి పట్టలేరు అన్నప్పుడు పరమేశ్వరుడు తన జటాజూటమునందు ధరించి ఒక్క పాయని భూమి మీదకి పంపించాడు, భాగీరథి. అలాంటి ఆ అద్భుతమైనటువంటి పాయ ఏదైతే ఉందో అదే ఇవాళ గంగగా ప్రవహిస్తోంది. ఎక్కడ పుట్టిందయ్యా ఈ గంగ అంటే ఇవాళ ఇండియా చైనా బార్డర్ అయినటువంటి గోముఖ్ అనే ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి గుహలాగా ఉండే గ్లేషియర్లో మధ్యలో నుంచి ఈ గంగా నది శుద్ధంగా ప్రవహిస్తూ బయటికి వస్తూ అనేకమైన ప్రయాగలతో అన్ని వేల అడుగుల ఎత్తు మీద పుట్టినటువంటి గంగా భూమి మీదకి వచ్చి సముద్రంలోకి వెళ్ళి కలుస్తోంది. ఈ వెళ్ళేలోపు అనేక ప్రదేశాలని తరింపజేస్తోంది. ఎక్కడ గోముఖ్, ఎక్కడ తూర్పు సముద్రము. తూర్పు సముద్రము అంటే మన దక్షిణాది వాళ్ళమందరం కూడా మన కృష్ణ, మనకి సంబంధించినటువంటి గోదావరి ఇవన్నీ ఎక్కడ కలుస్తాయండి ఈ నదులు? బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. అదే బే ఆఫ్ బెంగాల్లో గంగ ఉత్తరంలో పుట్టొచ్చి కలుస్తుంది. అందుకనే దాన్ని తూర్పు సముద్రము అంటారు. ఈ సముద్రము దాకా కూడా ఆ జలం అంతా అత్యంత పవిత్రం చేస్తుంది. అలాంటి గంగ యొక్క పుష్కరాలు, ఆ పుష్కర స్నానం చేయడానికి దేవతలందరూ ఉర్రూతలూగుతూ ఉంటారు.
ఎప్పుడొస్తుందా గంగా పుష్కరము అని ఆ ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు అందరూ ఈ గంగా పుష్కరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి గంగా పుష్కరము గోముఖ్ నుంచి మొదలుపెట్టి కలకత్తా దాటి బెంగాల్లో వెళ్ళి సముద్రంలో కలిసేదాకా అద్భుతమైనటువంటి హొయలతో, అనేకమైనటువంటి గమనాలతో, అనేకమైనటువంటి జలపాతాలుగా, బుద్భుదాలుగా, చక్కగా కింద నుంచి బ్రహ్మాండంగా వచ్చేటువంటి పాతాళము నుండి వచ్చేటువంటి గంగగా అనేక విధాలుగా తనని తాను మలుచుకొని ఆ గంగ ప్రవహిస్తూ ఉంటుంది. భగీరథుడి అనుగ్రహం వల్ల వచ్చిన గంగ చేసే పనే పితరులైనటువంటి సగరులని తరింపజేయటం. మనల్ని, మన పితృదేవతల్ని అందరినీ తరింపజేసేది గంగ. ఏమిటి ఈ గంగ యొక్క ప్రత్యేకత అంటే, ఒక సమయంలో ఒక మహానుభావుడు, ఒక మహర్షి, ఒక జ్ఞాని అలా కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అతను మెల్లిగా కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికీ రాణీవాసపు స్త్రీలు అక్కడ స్నానం చేయడానికి వచ్చారు. వాళ్ళని చూశాడు. అతనికి అక్కడి నుంచి పిల్లులు, వృక్షాలు అన్నీ స్వర్గానికి వెళ్తున్నట్టు కనిపించినాయి. ఏమిట్రా ఈ స్నానం వీళ్ళు చేస్తుంటే పిల్లులు, తర్వాత వృక్షాలు స్వర్గానికి వెళ్ళటం అని ఒక్కసారి చూసి కళ్ళు మూసుకున్నాడు. ఆ స్త్రీలు, ఆ రాజస్త్రీలు, రాజవంశపు స్త్రీలు వాళ్ళ ఒంటికి పునుగు రాసుకున్నారట. ఏ పునుగు, ఏ పిల్లి యొక్క పునుగు వాడారో ఆ పిల్లులన్నీ స్వర్గానికి వెళ్ళిపోతున్నాయట. వాళ్ళు చందనం రాసుకొని స్నానం చేస్తున్నారు. ఏ ఏ చందనపు వృక్షాల నుంచి అరగదీసిన గంధం రాశారో ఆ వృక్షాలన్నీ కూడా అలా స్వర్గానికి వెళ్ళటం చూసి, ఆహా ఏమి ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఏష ద్రవరూపేణ, ఇది ద్రవరూపంలో ఉన్నటువంటి అమృతము. గంగాంభో నాత్ర సంశయ, ఏ విధమైన అనుమానం ఈ విషయంలో అక్కర్లేదు. ఎంత గొప్పదయ్యా గంగ అంటే, ఇక్కడి నుంచి ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలి, లేదు ఇక్కడి నుంచి నేను కాశీ వెళ్ళాలి, చూసుకుంటాను, రైలా, విమానమా, లేకపోతే బస్సా, కారా, ఇంకో రూపంలోనా, ఇంకొక వస్తువు ఏదైనా తీసుకోనా, ఎలా వెళ్తానో ఓ రూపంలో ఓ సాధనాన్ని పట్టుకొని వెళ్తాను. స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక ఉన్నవాడికి సాధనం ఏమిటయ్యా, ఏ టికెట్ తీసుకోవాలి, ఏ టికెట్ తీసుకుంటే వాడు స్వర్గానికి చేరతాడు అనే సందేహం వస్తే అక్కడే చెప్తాడు అదే ఋషి, స్వర్గారోహణ సోపాన. ఎవడైనా స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటే ఈ అమృత రూపంలో ఉన్నటువంటి ఈ ద్రవమే, ఈ కింద పారుతున్నటువంటి ద్రవమే, దీంట్లో ఒక్క మునక ఎవడైనా మునిగినంత మాత్రానే ఇదే నది మెట్ల కింద మారి వాడిని స్వర్గానికి తీసుకెళ్తుందండి. కాబట్టి గంగాంభో నాత్ర సంశయ, అందులో అస్తులు కలుపుతాం, ఏం కలిపినా సరే గంగ అంత విశేషంగా వెళ్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ పాడవనటువంటి నీరు ఏదైనా ఓ నదికి ఉంది అంటే అది గంగా నది. తీసుకొని ఒక గాజు సీసాలో తెచ్చి పెట్టుకోండి, 6 నెలలు దాటిన తర్వాత ఇంకా ప్రకాశమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. అది గంగ యొక్క గొప్పతనం. గంగ తనని తాను శుద్ధి చేసుకుంటుంది. ఇదే నేను మౌఖికంగా నా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నది కాదు, ఓరల్ డేటా. ఇది మనకి చక్కగా సైంటిఫిక్ డేటా, ఓరల్గా చెప్తున్నది కాదు. సైంటిఫిక్ రీసెర్చుల్లో అత్యంత తక్కువ సమయంలో తనని తాను శుద్ధి చేసుకునేటువంటి, సెల్ఫ్ ప్యూరిఫై చేసుకునేటువంటి వాటర్స్ ఏవి అంటే గ్యాంజెస్ వాటర్స్ అని డిక్లేర్ చేశారు. మన వాళ్ళు చేస్తే మనం నమ్మం, విదేశీయులు చేశారు. కాబట్టి ఆ గంగ యొక్క మాహాత్మ్యము ఇంత అంత అని చెప్పడం ఎవరితరం కాదు. అందుకనే ఎప్పుడు అసలు మామూలుగా ఇళ్లల్లో స్నానం చేసేటప్పుడే ఓ శ్లోకం చెప్పుకొని స్నానం చేయండి అయ్యా అంటారు. నందిని, నలిని, సీత, మాలిని చ మహాపగా, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి, ఎత్ర జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశిని. స్నానం చేసేటప్పుడు ఈ 12 పేర్లు చెప్పుకుంటే చాలట. ద్వాదశైతాని నామాని ఎత్ర జలాశయ. ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ మీరు చెప్పుకోండి అయ్యా, గంగలో స్నానం చేసిన ఫలం వస్తుంది. ఇక గంగలోకే వెళ్ళి స్నానం చేస్తే. కాబట్టి విశేషమైనటువంటి గంగా పుష్కరాలు. ఒకవేళ ఎవరైనా పుష్కరానికి వెళ్ళలేకపోతే ఈ పుష్కరానికి వెళ్ళినటువంటి వాళ్ళు నీళ్లు తెచ్చిస్తే ఆ నీళ్ళని శంకరాచార్యులు వారు చెప్తారు, త్రిపుష్కర 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 అని 3 సార్లు గనక చల్లుకుంటే సమస్తమైనటువంటి పాపాలు పోయి పుష్కర స్నాన ఫలం వస్తుంది అని చెప్పారు.
కాబట్టి ఎంత గొప్పదండి. ఎవరుంటారయ్యా ఈ పుష్కర సమయంలో ఈ జలాల్లో? నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం శశాంకరం. బ్రహ్మదేవుడి కమండలం నుంచి వచ్చిందిగా, బ్రహ్మకు అనుభూతి ఉంది. విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చిందిగా గంగా, అది ఉంది. పోనీ శివుడి యొక్క జటాజూటం నుంచి వచ్చిందిగా, శివస్పర్శ ఉంది. బృహస్పతి స్పర్శ కూడా వచ్చింది. కాబట్టి ఇంతమంది మహాత్ములతోటి కూడినటువంటి ఈ గంగ చేయలేని పని ఏదయ్యా ఉంది? ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? ఏదీ లేదు. కాబట్టి అలాంటి గంగా స్నానాన్ని, గంగా పుష్కర స్నానాన్ని మనము ఇప్పుడు ఉండగా ఈ శోభకృత్నామ సంవత్సరంలో వచ్చింది. దీన్ని అందరము సద్వినియోగం చేసుకుందాం. ఎవరెవరికి అవకాశం ఉందో వాళ్ళు స్నానం చేద్దాము అని చెబుతూ, లేనటువంటి వాళ్ళు పుష్కర జలాలు ఎవరితోటైనా తెప్పించుకొని చల్లుకుందాం. ఏదైనా గంగని తలుచుకుంటే చాలు. ఇంకా మీరేమి చేయక్కర్లా. ఒకవేళ గంగా పుష్కరాలు అక్కడ జరుగుతున్నా ఇంట్లో కూర్చొని వెళ్ళలేనటువంటి వాళ్ళు మనస్సును ఒక్కసారి పెట్టి గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా అని అంటే చాలు. గంగా అని 2 సార్లు అంటే ఏమవుతుందయ్యా? 100 యోజనాల దూరంలో ఉన్నవాడు కూడా తలుచుకున్నంత మాత్రాన తరించబడతాడు. కాబట్టి అలాంటి గంగా స్నానము చక్కగా అందరం చేద్దాం. అందుకోసమే ఈసారి శంకర జయంతిని మేము కాశీలో మన అస్సీ ఘాట్ దగ్గర నాగ్పూరియా భవన్ అని, అందులో 21 నుంచి 25 దాకా శంకర జయంతి ఉత్సవాలని ఏప్రిల్ నెలలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. చక్కగా మన వాళ్ళందరికీ భోజన భాజనాదులు ఇట్లాంటివి కూడా అక్కడ వసతులు ఏర్పాటు ఉన్నాయి. అందరూ రావచ్చు. ఒక పక్క గంగా స్నానం, ఇంకొక పక్కన బ్రహ్మశ్రీ సామవేదం శంకర శర్మ గారు చెప్పేటటువంటి శంకర ఆదిశంకరుల యొక్క మాహాత్మ్యాన్ని చెప్తూ, ఆ శంకర సాక్షాత్ అని చెబుతూ ఆయన శంకర తత్వాన్ని, వైభవాన్ని చెప్తున్నారు. ఆ జ్ఞాన గంగలో కూడా స్నానం చేద్దాం అని చెబుతూ విశ్వేశుణ్ణి దర్శిద్దాం, అన్నపూర్ణను దర్శిద్దాం, విశాలాక్షిని, దండపాణిని, భైరవుణ్ణి, భవానీ అమ్మవారిని, అలాగే కుమారస్వామిని, డింటి గణపతిని అందరినీ దర్శించి కాశీ యాత్ర సఫలం చేసుకుందాం. శంకర జయంతి ఉత్సవాలని దిగ్విజయంగా చేసుకుంటూ, పుష్కరం అంటే ఒక కాశీకే కాదండి, గోముఖ్ నుంచి నది కలకత్తాలో కలిసేదాకా ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నానం చేసినట్టే. కాబట్టి అందరము పుష్కర స్నానం చేద్దాం, గంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం అని చెబుతూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.